చందమామ మహాభారతం 39వ భాగం. కీచకుడి విజృంభణ. పాండవులు, ద్రౌపది విరాటరాజు వద్ద గుట్టుగా అజ్ఞాతవాసం చేస్తున్నారు. ధర్మరాజు పాచికలాటలో డబ్బు గెలిచి తన తమ్ములకు పంచిపెట్టేవాడు. భీముడు తాను వండిన రకరకాల మాంసాలు మిగిలిన వారికి ఇచ్చేవాడు. అర్జునుడు అంతఃపురంలో తనకు లభించే పాత బట్టలను అందరికీ చేర్చేవాడు. నకులుడు తన అశ్వపోషణకు మెచ్చి రాజు ఇచ్చే బహుమానాలను మిగిలిన వారికి పంచేవాడు. సహదేవుడు పాలు, పెరుగు అందించేవాడు. ద్రౌపది తన భర్తలందరినీ కనిపెట్టుతూ తన రహస్యం బయటపడకుండా మసలుకుంటున్నది. తమ ఆచూకీ దుర్యోధనుడికి తెలిసిపోతుందన్న భయం అందరికీ ఉన్నది. ఇలా 4 మాసాలు గడిచింది. అప్పుడు మత్స్యదేశంలో బ్రహ్మోత్సవం జరిగింది. ఆ ఉత్సవానికి దేశదేశాల నుండి మల్లులు వచ్చారు. విరాటరాజుకు మల్లయుద్ధాల గురించి బాగా తెలుసు. అందుచేత ఆయన మల్లవీరులకు చక్కని సౌకర్యాలు కలిగించి వారి మధ్య యుద్ధాలు ఏర్పాటు చేసి చూసి ఆనందిస్తూ వచ్చాడు. అలా వచ్చిన మల్లులలో జీమూతుడనేవాడు మహాబలశాలి. వాడు అందరినీ తనతో యుద్ధం చెయ్యమని పిలిచేవాడు. మిగిలిన మల్లులు వాడితో యుద్ధం చెయ్యటానికి భయపడ్డారు. అందుచేత విరాటుడు తన వంటవాడుగా ఉంటున్న భీముణ్ణి పిలిచి జీమూతుడితో మల్లయుద్ధం చెయ్యమన్నాడు. రాజు ఆజ్ఞాపిస్తే కాదనటం బాగుండదని భీముడు సమ్మతించాడు. భీముడు, జీమూతుడు 2 మదపుటేనుగులలాగా మల్లయుద్ధం ప్రారంభించారు. మహాదారుణమైన వారి యుద్ధం చూసి ప్రేక్షకులు పరమానందం చెందారు. భీముడు జీమూతుణ్ణి పట్టుకుని గిరగిరా తిప్పేసరికి మిగిలిన మల్లులు దిగ్భ్రమ చెందారు. భీముడు జీమూతుణ్ణి అలా తిప్పి నేలకేసి కొట్టి చంపేశాడు. జీమూతుణ్ణి జయించిన భీముడికి విరాటుడు అంతులేని ధనం కానుక ఇచ్చాడు. భీముడి శక్తి సామర్థ్యాలు చూసి రాజు అతనిని మల్లులతోనే గాక సింహాలతోనూ, ఏనుగులతోనూ, పులులతోనూ పోట్లాడించి వినోదించేవాడు. ఈ పోరాటాలు చూడటానికి అంతఃపుర స్త్రీలు కూడా వచ్చేవారు. అర్జునుడు అంతఃపుర స్త్రీల చేత పాటలు పాడించి నాట్యాలు చేయించి రాజుకు ఆనందం కలిగించేవాడు. పొగరుబోతు గుర్రాలను ఆధీనంలోకి తెచ్చి వాటికి కళ్ళాలు తగిలించి రాజుకు చూపి నకులుడు చాలా ధనం బహుమానంగా పొందాడు. అలాగే సహదేవుడు పొగరైన ఆబోతులను మచ్చిక చేసి బహుమతులు సంపాదించాడు. తన భర్తలు రాజు కొలువులో పడే పాట్లు చూసి ద్రౌపది బాధపడేది. ఈ విధంగా పాండవుల అజ్ఞాతవాసం దాదాపు ఏడాది పూర్తిగా వచ్చింది. ఆ సమయంలో ద్రౌపది పాలిటికి సింహబలుడు అనే కీచకుడు దాపరించాడు. ఈ కీచకుడు విరాటరాజు బావమరిది, సేనాపతి కూడాను. అతను సుధేష్ణ ఇంట ద్రౌపదిని చూసి మోహపరవశుడై తన చెల్లెలితో, నేనీమెను ఇక్కడ ఇదివరకు చూడలేదు. ఈమె అందం నన్ను సమ్మోహితుణ్ణి చేస్తున్నది. ఈమె ఎవరు? అప్సరసలాంటి రూపం గల ఈమె ఎక్కడినుంచి వచ్చింది? ఇంత సౌందర్యవతి చేత చాకిరీ చేయించటమేమిటి? ఈమె నా ఇంటికి వస్తే పువ్వుల్లో పెట్టి పూజిస్తాను అన్నాడు. అతను సుధేష్ణ వద్ద సెలవు పుచ్చుకుని ద్రౌపది ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెకు తన కోరిక తెలిపాడు. ద్రౌపది అతనితో, నాతో ఇలా మాట్లాడటం తప్పు. నేను మరొకరి భార్యను. నన్ను కోరటం నీకు కీడు అన్నది. నన్ను అలా తోసిపుచ్చకు. తరువాత పశ్చాత్తాప పడగలవు. ఈ రాజుకు, రాజ్యానికి నేనే ఆధారం. భోగభాగ్యాలలోనూ, రూపంలోనూ, యౌవనంలోనూ నన్ను మించినవాళ్లు ఈ లోకంలో లేరు. అలాంటి నన్ను నీ సేవకుడుగా చేసుకుని వివిధ భోగాలు అనుభవించక దాసిగా ఎందుకు పనిచేస్తావు? అన్నాడు కీచకుడు. ద్రౌపది మండిపడి, నామీద మోహం విడిచిపెట్టకపోయావో నీ ప్రాణాలకు అపాయం ఉన్నది. నా భర్తలైన 5 గంధర్వులు నన్ను అహర్నిశలు కనిపెట్టి ఉంటారు. వారికి నీ సంగతి తెలిస్తే నీకు చావు తప్పదు. వారి నుంచి నిన్ను కాపాడేవాళ్లు ఎవరూ లేరు అన్నది. ద్రౌపది ఈ మాటలు అన్నా కూడా కీచకుడు నిరుత్సాహపడలేదు. అతనికి ఆమె మీది మోహం అంతకంతకు ఎక్కువ కాసాగింది. అతను మళ్ళా సుధేష్ణ వద్దకు వెళ్లి, ఎలాగైనా సైరంధ్రిని నాకు దక్కేటట్టు చేయకపోయావో నా ప్రాణాలు నిశ్చయంగా పోతాయి. నేను ఎన్ని రకాలుగా ప్రార్థించినా ఆమె మనసు నాకేసి మరలటం లేదు అన్నాడు. సుధేష్ణ అన్న దుస్థితి చూసి చాలా బాధపడి, సైరంధ్రి నాకు ఆశ్రితురాలు, ఆమెను రక్షిస్తానని నేను మాట ఇచ్చాను. తనకు 5 గంధర్వులు భర్తలని ఆమె మొదటనే చెప్పింది. అన్నవు గనుక ఈ రహస్యం నీకు చెప్పాను. సైరంధ్రి మీద భ్రమ పెట్టుకుని ప్రాణాపాయం తెచ్చుకోకు అన్నది. 1000 మంది గంధర్వులు కూడా నన్నేమీ చెయ్యలేరు. నావంటి అందగాణ్ణి ఎంతటి పతివ్రత అయినా కోరుతుంది. నా వైభవం చూసి సైరంధ్రి మనసు నా మీదికి తప్పక తిరుగుతుంది. ఎలాగైనా ఆమెను నాకు అనుకూలవతిని చేసి నా ప్రాణాలు నిలబెట్టు అంటూ కీచకుడు తన చెల్లెలిని బతిమాలసాగాడు. ఓరీ పాపీ, నువ్వు కూడని పని తలపెట్టటమే గాక అందుకు నన్ను సాధనంగా ఉపయోగించుకోజూస్తున్నావు. నీ పాపం నీతో పోదు, కులాన్నే నాశనం చేస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళి కల్లు, మధురాన్నము సిద్ధం చేయించి ఉంచు. వాటిని తీసుకురావటానికి సైరంధ్రిని పంపుతాను. ఆమెను ఎలా లోబరుచుకుంటావో అన్నది సుధేష్ణ. కీచకుడు వెంటనే తన ఇంటికి వెళ్లి భక్ష్యభోజ్య పానీయాలు తయారు చేయించి ద్రౌపది కోసం చూడసాగాడు. తరువాత సుధేష్ణ ద్రౌపదితో, సైరంధ్రి, నాకు చాలా దాహంగా ఉన్నది. నువ్వు కీచకుడి ఇంటికి వెళ్లి తాగటానికి ఏమైనా తీసుకురా అని ఆజ్ఞాపించింది. అమ్మా,
నేను అతని ఇంటికి వెళ్ళలేను. అతను కామోద్రేకంతో కొట్టుకుపోతున్న సంగతి నీకు తెలుసుగదా. నేను వెళ్తే అతను తప్పక నన్ను అవమానపరుస్తాడు. నీ వద్ద ఇంకా ఎందరో పరిచారికలున్నారు. వారిలో ఎవరినైనా పంపు అన్నది ద్రౌపది. కళ్ళు తెమ్మని నేనే పంపుతుంటే వాడు నిన్ను తాకగలడా అంటూ సుధేష్ణ ద్రౌపదికి ఒక బంగారు పాత్ర ఇచ్చింది. గత్యంతరం లేక ఆ పాత్ర తీసుకుని ద్రౌపది కీచకుడి ఇంటికి వెళ్ళింది. ఆమెను చూస్తూనే కీచకుడు పరమానందంతో లేచి, సుందరి, నీకు స్వాగతం. నా ప్రాణేశ్వరివైన నువ్వు నా దగ్గరికి వచ్చావు. నా కోరిక తీర్చు. దివ్యాంబరాలు ధరించు, రత్నాలంకారాలు అలంకరించుకో. నాతో కలిసి తాగి సుఖంగా ఉండు అన్నాడు. రాణిగారు కళ్ళు తెమ్మని పంపింది. ఆమెకు చాలా దాహంగా ఉన్నదట. వెంటనే కళ్ళు ఇప్పిస్తే నేను పోతాను అన్నది ద్రౌపది. కళ్ళు మరొకతే చేత పంపిస్తాలే అంటూ కీచకుడు ఆమె చేతిని పట్టుకున్నాడు. ద్రౌపది కంగారు పడుతూ కీచకుణ్ణి ఒక్క తోపుతో పడదోసి పరిగెత్తుకుంటూ విరాటరాజు సభలో ప్రవేశించింది. కీచకుడు ఆమె వెంటపడి విరాటరాజు సభికులు చూస్తుండగానే జుట్టు పట్టుకుని ఆపాడు. ఈ దురన్యాయాన్ని ధర్మరాజు, భీముడు సభలో ఉండి కళ్ళారా చూశారు. భీముడికి ఆ క్షణంలోనే కీచకుణ్ణి చంపాలనిపించి పళ్ళు పటపటా కొరికాడు. అతని శరీరమంతా చెమట పట్టింది. కళ్ళు నిప్పులు కక్కాయి. ఎదురుగా కనబడే చెట్టును పెరికే ఉద్దేశంతో అతను లేచాడు. ధర్మరాజు భీముడి కాలి బొటనవేలిని తన బొటనవేలితో నొక్కి, ఏమోయ్, కట్టెల కోసం ఈ చెట్టును ఎందుకు పడగొడతావు? అవతల ఇంకా చాలా చెట్లున్నాయి, వాటిని పడగొట్టు అన్నాడు. ఈలోపల ద్రౌపది తన భర్తల అసక్తత గ్రహించి చురచురా చూస్తూ విరాటుడికేసి తిరిగి, ఈ నీచుడు నన్నిలా అవమానిస్తుంటే మహాబలులైన నా భర్తలు గంధర్వులు కాలానికి కట్టుబడి నన్ను కాపాడలేని స్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు రాజువైన నువ్వైనా రక్షకుడివై మానభంగం కలగకుండా చూడడానికి బదులు ఉపేక్షిస్తావా అని సభలో వారితో, రాజుకు, కీచకుడికి లాగే మీకు కూడా ధర్మం తెలియదులాగుంది అన్నది. అప్పుడు విరాటరాజు, ఏమమ్మా, మీ ఇద్దరికీ పరోక్షంగా ఏమి తగాదా వచ్చినది తెలియకుండా నేను ఎలా మీ మధ్య ధర్మనిర్ణయం చేయగలను అని ద్రౌపదితో అన్నాడు. అప్పుడు ధర్మరాజు ద్రౌపదితో, ఓసి, నువ్వు ఇక్కడ తారట్లాడక అంతఃపురానికి పో. నీ భర్తలు ఏమీ చేయకపోతే దానికి కారణం ఉండే ఉంటుంది. దేశము, కాలము ఆలోచించకుండా ఇక్కడ శోకాలు పెట్టి రాజసభలో ఎందుకు గల్లంతు చేస్తావు? నీకు అపకారం చేసిన వారిని నీ భర్తలే దండిస్తారులే అన్నాడు. ద్రౌపది సుధేష్ణ మందిరానికి తిరిగిపోయి జుట్టు విరబోసుకుని శోకదేవతలాగా కూర్చున్నది. ఆమె అవతారం చూసి సుధేష్ణ, మాలిని, ఎవరు నీకు కష్టం కలిగించారు అని అడిగింది. నువ్వు కళ్ళు తెమ్మని పంపిస్తే కీచకుడు నన్ను బాధించి నిండు సభలో పరాభవించాడు. ఇలా చేయటం వల్ల ఎవరికి రోషం వస్తుందో వాళ్లే అతని అంతు చూస్తారు అన్నది ద్రౌపది. నిజంగా కీచకుణ్ణి చంపించటానికే ఆమె నిశ్చయించుకున్నది. ఆమె తన ఇంటికి వెళ్లి స్నానం చేసి బట్టలు ఉతికేసి తన కోరిక తీర్చగలవాడు భీముడు ఒక్కడేనని నిశ్చయించుకున్నది. ఆమె రాత్రి వేళ భీముడుండే ఇంటికి వెళ్ళింది. భీముడు బుసలు కొట్టుతూ గాఢనిద్రలో ఉన్నాడు. ద్రౌపది అతని వద్దకు వెళ్లి గట్టిగా కౌగిలించుకుని, చచ్చిపోయిన వాడిలాగా ఇలా చలనం లేకుండా ఉన్నావేం? బతికున్నవాడు తన భార్యను ఎవడన్నా ఇలా నిండు సభలో అవమానం చేస్తే ఊరుకుంటాడా? లే లే అన్నది. భీముడు మేలుకుని పక్కమీది నుంచి లేచి, ఏమిటి ఇలా పాలిపోయి చిన్నబోయి ఉన్నావు? రాత్రివేళ ఇక్కడికెందుకు వచ్చావు? నా వల్ల కావలసిన పని ఉంటే చెప్పి ఎవరికీ తెలియకుండా వెళ్ళి పడుకో అన్నాడు. అన్నీ తెలిసి నన్నెందుకు ఇలా అడుగుతున్నావు? మీ అన్న జూదగాడు కావటంతో నాకు ఇన్ని పాట్లు వచ్చాయి. నేను ఈ విరాటుడి భార్య దగ్గర సేవలు చేస్తూ ఉండటమే గాక కీచకుడు నా వెంటబడి నాకు సహించరాని అవమానం చేశాడు. నాకు ఆ విరాటరాజు ఏమంటాడోనన్న భయం కూడా ఉన్నది. చాకిరీ చేసి చేసి నా చేతులు ఎలా మొరటు దేలాయో చూడు అంటూ ద్రౌపది భీముడికి తన చేతులు చూపింది. భీముడు ఆమెతో, ఆ కీచకుడు నిన్ను సభలో కాలితో తన్నినప్పుడు వాణ్ణి అక్కడే చంపేద్దామనుకున్నాను గాని ధర్మరాజు వారించాడు. అసలు ఆ రోజే దుర్యోధన కర్ణశకుని దుశ్శాసనుల తలను పగలగొట్టకపోతేనే కొద్ది రోజులు ఓర్చుకున్నావంటే తిరిగి నువ్వు మహారాణివి అవుతావు అన్నాడు. ఈ దుఃఖం భరించటం నా వల్ల కాదు. నేను తిరిగి రాణిని కావటం అబద్ధం. ఈ కబుర్లన్నీ దేనికి? ఇప్పుడు జరిగిన దానికి ప్రతీకార మార్గం ఆలోచించు. సుధేష్ణ కన్నా నేను బాగుంటానని విరాటుడు చూస్తున్నాడు. అది తెలిసి కీచకుడు నా వెంట పడ్డాడు. నాకు 5 గంధర్వులు భర్తలున్నారని, వాళ్లు ప్రాణాలు తీస్తారని మంచిగా చెప్పి చూశాను. కాని వాడు నా మాట లక్ష్యపెట్టడు. సుధేష్ణ వాడికి సహాయం వచ్చి కళ్ళు తెమ్మని నన్ను వాడి ఇంటికి పంపింది. వాడు నన్ను పట్టుకోబోయాడు. నేను పారిపోయి వచ్చి రాజభవనంలో దూరాను. అందరూ చూస్తుండగా ఆ దుర్మార్గుడు నన్ను కాలితో తన్నాడు. ఈ దుర్మార్గుణ్ణి నువ్వు కుండను పగలగొట్టినట్టు ధ్వంసం చేయకపోతే నేను విషం తాగి చస్తాను అంటూ భీముణ్ణి గట్టిగా కౌగిలించుకుని ఏడ్చింది ద్రౌపది. భీముడు ఆమెను గట్టిగా పట్టుకుని కన్నీరు తుడుస్తూ ఓదార్చి, నువ్వు చెప్పినట్టు వాణ్ణి చంపేస్తాను. దానికి నువ్వు ఒక పని చెయ్యాలి. అలా ఏడుపు మొహంతో కాకుండా
నవ్వుతూ కళకళలాడే మొహంతో కీచకుణ్ణి కలుసుకుని వాడి కోరిక తీర్చేదానిలాగా అభినయించు. నర్తనశాలలో పగలు స్త్రీలు ఆడుతారు, పాడుతారు. రాత్రివేళ అక్కడ ఎవరూ ఉండరు. అక్కడ ఒక మంచం కూడా ఉన్నది. రాత్రికి అక్కడికి వాణ్ణి రమ్మను. మూడో కంటివాడికి తెలియకుండా అక్కడ కీచకుణ్ణి వాడి తాతల వద్దకు పంపిస్తాను అన్నాడు. ఇలా మంత్రాలోచన చేస్తూ వాళ్ళు ఆ రాత్రి గడిపారు. చందమామ మహాభారతం 39వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.